హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు చూసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వెనస్డే సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అండ్ ప్రెసెంట్ ఈ షూటింగ్ ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరుగుతుంది. అయితే రీసెంట్లీ ఈ షూటింగ్ స్పాట్ నుంచి జెన్నా ఓర్టెగా యొక్క వెనస్డే క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ అయింది. అండ్ ఈ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ 9 months పాటు జరగబోతుంది. అండ్ ప్రాబబ్లీ ఈ సిరీస్ ఎర్లీ 2028 గానీ లేదా సమ్మర్ 2028 లో గానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్కూబిడూ లైవ్ యాక్షన్ సిరీస్ తీయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ సిరీస్ పేరు స్కూబిడూ ఆరిజిన్స్ అని ఉండబోతుందని కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ సిరీస్ కి సంబంధించిన కాస్ట్ మెంబర్స్ ని కూడా రీసెంట్లీ రివీల్ చేశారు. అయితే రీసెంట్లీ ఈ సిరీస్ యొక్క షూటింగ్ జార్జియాలోని అట్లాంటాలో స్టార్ట్ అయింది. అండ్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయింది. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత ద బాయ్స్ సిరీస్ లో హ్యూయి క్యాంబెల్ అండ్ విక్టోరియా న్యూమన్ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ జాక్ క్వైడ్ అండ్ క్లౌడియా డోమిట్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఇప్పుడు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నారు. సాధించాడ్రా అన్న, చంపుతా ఏమనుకున్నావు. అండ్ తర్వాత రీచర్ సీజన్ 4 కి సంబంధించిన షూటింగ్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 4 కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా రీసెంట్లీ మార్చి నెలలో కంప్లీట్ అయింది. సో ఈ రీచర్ సీజన్ 4 ని ప్రైమ్ వీడియోలో ఈ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ దీని తర్వాత రీచర్ సీజన్ 5 తీయడానికి కూడా ప్రెసెంట్ ప్లానింగ్ జరుగుతున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ స్కారీ మూవీ 6 నుంచి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అండ్ ఆ ప్రోమోలో రీసెంట్లీ రిలీజ్ అయిన మైకెల్ మూవీకి ప్యారడీ చేశారనమాట. అండ్ ఆ ప్రోమో అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ టీం అయితే ఎవరిని పట్టించుకోవట్లేదు అండ్ కాంట్రవర్సీ అవుతుందని కూడా పట్టించుకోవట్లేదు. డైరెక్ట్ గా అన్నిటికీ ప్యారడీ చేస్తున్నారు. రీసెంట్లీ మైకెల్ మూవీ పోస్టర్ ఉంది కదా, దానికి కూడా ప్యారడీగా ఒక పోస్టర్ దింపారు. అండ్ ఆ టైటిల్ యొక్క క్యాప్షన్ లో టచింగ్ ఫ్యాన్స్ ఎవ్రీవేర్ అని రాశారు. అసలు వీళ్ళు కాంట్రవర్సీ చేయడానికి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ ఈ స్కారీ మూవీ ఫ్రాంచైజ్ కి సంబంధించిన మూవీ ప్రమోషన్స్ ఇలాగే ఉంటాయి. వీళ్ళు చాలా ప్యారడీస్ ఇలానే చేస్తూ ఉంటారు. సో కొంతమంది సరదాగా తీసుకుంటే పర్లేదు, బట్ సీరియస్ గా తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. సో చూడాలి మరి స్కారీ మూవీ 6 ఎలా ఉండబోతుందో. ఈ మూవీ June 5th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అవతార్ యాంగ్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ యానిమేటెడ్ మూవీ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ పోలీసులు ఎవరు లీక్ చేశారో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని ప్రీవియస్లీ పెట్టిన అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ పోలీసులు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసి సింగపూర్ లో 26 years ఓల్డ్ ఒక పర్సన్ ని పట్టుకున్నారంట. అండ్ ఆ పర్సన్ దగ్గర పారామౌంట్ పిక్చర్స్ కంటెంట్ సర్వర్ కి సంబంధించిన ఒక యాక్సెస్ ఉందంట. సో ఆ పర్సన్ ఆ సర్వర్ నుంచి మూవీ డౌన్లోడ్ చేసి పార్ట్స్ గా ఆన్లైన్ లో షేర్ చేశాడంట. బట్ మొత్తానికి ఇప్పుడు అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అండ్ ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లో ఎటువంటి చేంజెస్ లేవు. అండ్ ప్రీవియస్లీ అనౌన్స్ చేసినట్టే ఈ మూవీ October 9th పారామౌంట్ ప్లస్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత టామ్ క్రూజ్ గారి టాప్ గన్ 3 మూవీ రాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. ప్రీవియస్లీ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన టాప్ గన్ మ్యావరిక్ మూవీని డైరెక్టర్ జోసెఫ్ కొసెన్స్కీ తీశారు. అండ్ తర్వాత అతను బ్రాడ్ పిట్ తో F1 మూవీ కూడా తీశాడు అండ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. బట్ ఇప్పుడు ఈ టాప్ గన్ 3 మూవీని డైరెక్ట్ చేయడానికి అతను రిటర్న్ కావడం లేదని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రస్తుతానికి ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో ప్రెసెంట్ అయితే ఎటువంటి క్లారిటీ లేదు. మరి ఫ్యూచర్ లో ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో చూడాలి మరి. అండ్ తర్వాత ద బాయ్స్ సిరీస్ కి స్పిన్ ఆఫ్ గా వచ్చిన జెన్వి సిరీస్ కి ఇప్పటి వరకు 2 seasons వచ్చాయి కదా. అయితే ఈ 2 seasons తర్వాత ఈ సిరీస్ ని క్యాన్సిల్ చేసినట్టు ఈ సిరీస్ యొక్క ప్రొడ్యూసర్ అయిన ఎరిక్ క్రిప్కే కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ జెన్వి సిరీస్ లో ఉండే క్యారెక్టర్స్ యొక్క స్టోరీస్ ని వేరే స్పిన్ ఆఫ్ సిరీస్ లో కంటిన్యూ చేస్తారని ఎరిక్ క్రిప్కే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ బాయ్స్ ఫ్రాంచైజ్ లోనే వాట్ రైజింగ్ అనే ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ రాబోతుంది కదా. ఆ సిరీస్ 2027 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుందని యాక్టర్ జెన్సన్ ఏకల్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత మనలో చాలా మంది మన చిన్నప్పుడు చేపలకి సంబంధించిన ఫైండింగ్ నీమో అనే ఒక యానిమేటెడ్ మూవీ చూసే ఉంటాం. అండ్ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో పిల్ల చేప కోసం తండ్రి చేప చేసే అడ్వెంచర్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మూవీలో ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే గనక మీరు ఇంట్లో చేపలు పెంచడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. మిమ్మల్ని ఈ మూవీ అంతలా ఆకట్టుకుంటుంది అండ్ ఎమోషనల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 2 movies వచ్చాయి. ఒకటి ఫైండింగ్ నిమో, ఇంకోటి ఫైండింగ్ డోరీ. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ కూడా డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ప్రెసెంట్ ఈ షార్ట్ ఫిల్మ్ ని పిక్సార్ స్టూడియోస్ వాళ్ళు అఫీషియల్లీ డెవలప్ చేస్తున్నట్టు రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రష్ అవర్ ఫ్రాంచైజ్ లో 4th part రాబోతుంది అండ్ ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. అయితే ఇప్పుడు ఈ మూవీ యొక్క షూటింగ్ డిలే అవబోతుంది అండ్ సెప్టెంబర్ వరకు ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవ్వదంట. ఎందుకంటే మూవీ టీమ్ ఆఫర్ చేసిన శాలరీ క్రిస్ టక్కర్ అండ్ జాకీ చాన్ కి నచ్చలేదంట. అండ్ మూవీ టీమ్ వీళ్ళకి $8 million శాలరీ ఇస్తారని ఆఫర్ చేశారంట. కానీ ఈ ఫ్రాంచైజ్ లో 3rd మూవీ అయిన రష్ అవర్ 3 మూవీకి వీళ్ళు ఒక్కొక్కరు $20 million శాలరీ తీసుకున్నారంట. అండ్ ఇప్పుడు 4th మూవీకి ఒక్కొక్కరికి $8 million ఆఫర్ చేసినందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదంట. అండ్ ప్రెసెంట్ అయితే వీళ్ళ మధ్య డీల్ జరుగుతుంది అండ్ ఆ డీల్ కన్ఫర్మ్ అయితే మాత్రమే ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. సో చూడాలి మరి ఏం జరగబోతుందో అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అండ్ తర్వాత ఇట్ వెల్కమ్ టు డెర్రీ సీజన్ 2 రాబోతుందని కన్ఫర్మ్ అయింది కదా. ఈ సీజన్ 2 కి సంబంధించిన రైటింగ్ వర్క్ స్టార్ట్ అయినట్టు డైరెక్టర్ యాండీ ముషెట్టి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీజన్ 2 యొక్క టైమ్ లైన్ వచ్చేసి సీజన్ 1 జరిగిన 27 years ముందు అంటే ప్రీక్వెల్ గా
1935లో జరగబోతుందంట. అండ్ ఈ సీజన్ 2లో ద బ్రాడ్లీ గ్యాంగ్ మెసాకర్ ఈవెంట్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని డైరెక్టర్ యాండీ ముషెట్టి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ బ్రాడ్లీ గ్యాంగ్ అనేది ఒక దొంగల గ్రూప్ అనమాట. అండ్ ఈ గ్యాంగ్ మెంబర్స్ కూడా పెనీవైస్ క్లౌన్ తో ప్రాబ్లం లో చిక్కుకుంటారు. అండ్ ఆ బ్రాడ్లీ గ్యాంగ్ కి సంబంధించిన మెసాకర్ ఈవెంట్ ని ఈ సీజన్ 2లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారనమాట. అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ 2 యొక్క ప్రొడక్షన్ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అయిపోతుందంట. అండ్ ఈ సిరీస్ ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ద మమ్మీ ఫ్రాంచైజ్ లో బ్రెండన్ ఫ్రేజర్ గారు నటించబోతున్న ద మమ్మీ 4 మూవీ రాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీని ప్రీవియస్లీ మే 19, 2028 రిలీజ్ చేయబోతున్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. బట్ ఇప్పుడు ఈ మూవీని ప్రీపోన్ చేసి అక్టోబర్ 15, 2027 రిలీజ్ చేయబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో ఇప్పుడు ఈ మూవీని చూడడానికి 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని చూసేయొచ్చు. అండ్ మూవీ లవర్స్ అందరికి 2027 పండగనే చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ యూట్యూబర్స్ కి కూడా నెక్స్ట్ ఇయర్ అయితే కంటెంట్ కి కరువే లేదు. అండ్ ప్రెసెంట్ టైం కూడా చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. సో 2027 లో ఆ మూవీస్ చూసుకుంటూ ఆ మూవీస్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే అసలు ఆ సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా మనకు అర్థం కాదు. సో చూడాలి మరి 2027 ఏ విధంగా సాగబోతుందో. అండ్ తర్వాత జాన్ విక్ ఫ్రాంచైజ్ లో కెయిన్ క్యారెక్టర్ కి సంబంధించిన స్పిన్ ఆఫ్ మూవీ రాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీ యొక్క షూటింగ్ అఫీషియల్లీ స్టార్ట్ అయినట్టు రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఒక ఫోటో కూడా షేర్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీలో యాక్టర్ డానీ యేన్ నటిస్తున్నారు. అండ్ ఆయన ఈ మూవీని డైరెక్ట్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ మూవీని 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు గండమ్ లైవ్ యాక్షన్ మూవీ తీయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ కాస్టింగ్ ని రివీల్ చేశారు. అండ్ ఈ కాస్ట్ మెంబర్స్ లో మీరు ఎవరిని చూసి ఎక్సైట్ అయ్యారో నాకైతే తెలియదు. బట్ నేను మాత్రం ఎవరిని చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను మీకైతే పక్కా తెలుసు. అండ్ అది ఇంకెవరో కాదు, నన్ అదర్ దెన్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్ అయిన సిడ్నీ స్వీనీ. తను ఈ మూవీలో ఉందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే అర్థం. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ కర్మకాలి మూవీని ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. అదే థియేటర్ లో రిలీజ్ చేస్తే ఈ మూవీ ఓపెనింగ్ డేనే 1 బిలియన్ కలెక్షన్ కొడుతుంది. అసలు ఈ స్టూడియో వాళ్ళందరికీ పిచ్చి పట్టింది అనుకుంటా. సిడ్నీ స్వీనీ విషయంలో నన్ను అడిగితే నేను సజెషన్ ఇస్తాను కదా. అండ్ సిడ్నీ పాప విషయంలో నేను ఇచ్చే సజెషన్స్ వింటే వాళ్ళకి కోట్ల లాభం కూడా వస్తుంది. మరి వాళ్ళు ఎందుకని నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అడగట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ లో 6th పార్ట్ రాబోతుందని అప్పుడెప్పుడో కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ న్యూస్ వచ్చి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. అండ్ ఈ 6th మూవీలో జానీ డెప్ రిటర్న్ కాబోతున్నారని, అండ్ ప్రీవియస్ మూవీస్ లో నటించిన యాక్టర్స్ కూడా రిటర్న్ కాబోతున్నారని, అండ్ మూవీ స్టోరీ ఇలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇలా ప్రీవియస్లీ చాలానే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ మూవీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డిజ్నీ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. అసలు ఈ మూవీ ఉందా లేదా, అసలు వస్తుందా రాదా, ఇలా ఎటువంటి అప్డేట్స్ అయితే డిజ్నీ వాళ్ళు ఇవ్వట్లేదు. బట్ రీసెంట్లీ కొలైడర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి చూస్తే ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీలో ఓన్లీ జానీ డెప్ యొక్క కెప్టెన్ జాక్ స్పారో క్యారెక్టర్ రిటర్న్ అవుతాడంట. అది కూడా కెప్టెన్ జాక్ స్పారో క్యారెక్టర్ ని మంచిగా రాస్తే మాత్రమే అతను తిరిగి వస్తాడని రీసెంట్లీ కొలైడర్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతానికి ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీ యొక్క స్క్రిప్ట్ ని ప్రీవియస్లీ ఈ ఫ్రాంచైజ్ లో 4 పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ కి రైటర్ గా పనిచేసిన టెడ్ ఎలాయిట్ అండ్ ద లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ కి రైటర్ గా పనిచేసిన క్రైగ్ మెజిన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ 6th మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ రాస్తున్నారు అని కన్ఫర్మ్ అయింది. మరి స్క్రిప్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అసలు జానీ డెప్ రిటర్న్ అవుతాడో లేదో కన్ఫర్మ్ ఎప్పుడు అవుతుంది, అండ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలా అయితే మూవీ రావడానికి ఇంకా చాలా ఏళ్ళు పట్టేలా ఉంది. సో చూడాలి మరి మనం ఉన్నంత వరకు ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ వస్తుందో లేదో. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ క్లే ఫేస్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టర్స్ అండ్ కొన్ని ప్రమోషనల్ ఆర్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ రీసెంట్లీ ఒక డీసీ ఫ్యాన్ ఈ క్లే ఫేస్ మూవీ గురించి జేమ్స్ గన్ ని అడిగాడు. అండ్ దానికి జేమ్స్ గన్ రిప్లై చేస్తూ క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఈ క్లే ఫేస్ మూవీ డీసీయూ టైమ్ లైన్ లో ఫస్ట్ మూవీ అని అతను కన్ఫర్మ్ చేశాడు. అంటే 2025 లో రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ మూవీ యొక్క ఈవెంట్స్ కంటే ముందు ఈ క్లే ఫేస్ మూవీ యొక్క ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. అండ్ ఈ మూవీ టీజర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ మూవీ అక్టోబర్ 23 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జేమ్స్ గన్ యొక్క మ్యాన్ ఆఫ్ టుమారో మూవీకి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అండ్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటో షేర్ చేసుకుని మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ మూవీకి సంబంధించిన లోగోని కూడా రివీల్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇవి డీసీ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే
ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ స్పైడర్ నాయర్ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ నేను నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు లైవ్ యాక్షన్ లోకి వచ్చేసరికి వాళ్ళు మొత్తం పెంట చేసి వదులుతారు. కానీ ఈ సిరీస్ యొక్క ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి సిరీస్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ ఆ ఎపిసోడ్లకు సంబంధించిన రన్ టైం కూడా రీసెంట్లీ రివీల్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ సిరీస్ May 25న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత డెడ్పూల్ 4 మూవీ డెవలప్మెంట్ లో ఉందని యాక్టర్ రైన్ రెనాల్డ్స్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ అతనే ఆ మూవీని డెవలప్ చేస్తున్నాడని అతను కన్ఫర్మ్ చేశాడు. అండ్ రీసెంట్లీ అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ఈ డెడ్పూల్ 4 మూవీలో డెడ్పూల్ క్యారెక్టర్ జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉండబోతున్నాడంట. అంటే ఈ మూవీ ఒక టీమ్ అప్ మూవీ అని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి కదా. సో డెడ్పూల్ తో ఉండే వేరే క్యారెక్టర్ మీద మూవీ యొక్క స్టోరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డెడ్పూల్ క్యారెక్టర్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లా ఉంటాడని రైన్ రెనాల్డ్స్ చెప్పుకొచ్చాడనమాట. అంటే ప్రాబబ్లీ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ లాగే ఈ మూవీ కూడా ఉండొచ్చు. మరి డెడ్పూల్ 4 మూవీలో డెడ్పూల్ తో టీమ్ అప్ అయ్యే ఆ సూపర్ హీరో ఎవరో ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ వస్తున్న రూమర్స్ ప్రకారం స్పైడర్ మ్యాన్ తో టీమ్ అప్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో మ్యాన్ స్పైడర్ అంటే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఒక స్పైడర్ మాన్స్టర్ లాగా మారతాడని ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి కదా. యాక్చువల్లీ ఆ మ్యాన్ స్పైడర్ క్యారెక్టర్ ఈ మూవీలో కనిపించాడంట. ఎందుకంటే మూవీలో 8 కాళ్ల మాన్స్టర్ ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే ఆలోచిస్తున్నారంట. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అది చాలా స్కేరీగా ఉంటుందని కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే ఆలోచిస్తున్నారంట. మరి దానికోసమైనా ఈ మూవీలో మ్యాన్ స్పైడర్ క్యారెక్టర్ కనిపించడు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ బ్రాండ్ న్యూ డే మూవీలో మార్క్ రఫెలో హల్క్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు అని కన్ఫర్మ్ అయింది కదా. అండ్ రీసెంట్లీ మార్క్ రఫెలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఫ్యూచర్ లో ఒక ఏలియన్ తో ఫైట్ చేయబోతున్నాడు. అండ్ ఇది నేను 1000% కన్ఫర్మ్ గా చెప్పగలను అని మార్క్ రఫెలో చెప్పుకొచ్చాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్ లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ వెనమ్ తో ఫైట్ చేయబోతున్నాడని స్పెక్యులేట్ చేస్తున్నారు. మరి అది ఎలా జరగబోతుందో చూడాలి మరి. అండ్ తర్వాత మార్వెల్ ఫ్యాన్స్ అందరూ మూన్ నైట్ సిరీస్ కి సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ సీజన్ 2 మాత్రం రావట్లేదు. అట్లీస్ట్ సీజన్ 2 డెవలప్మెంట్ లో ఉంది అన్న న్యూస్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఫేజ్ 4 and 5 లో మార్వెల్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ప్లానింగ్స్ అన్నిటిలో కూడా చాలా క్రియేటివ్ చేంజెస్ చేయాల్సి వచ్చింది. అండ్ దానివల్ల మూన్ నైట్ సీజన్ 2 ప్రెసెంట్ టైమ్ లైన్ లో ఫిట్ అవ్వడం లేదంట. అందుకే ఈ సిరీస్ యొక్క సీజన్ 2 డెవలప్ చేయట్లేదు. మరి ఫ్యూచర్ లో ఈ క్యారెక్టర్ ని మనం చూడలేమా అంటే చూడొచ్చు. ఎలా అంటే రీసెంట్లీ యాక్టర్ ఆస్కార్ ఐజాక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా మిడ్ నైట్ సన్స్ మూవీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ రీసెంట్లీ మార్వెల్ వాళ్ళతో డిస్కస్ చేసినట్టు కూడా అతనైతే కన్ఫర్మ్ చేశాడు. అండ్ అతను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేర్ ఇస్ బీన్ ఎన్ ఇంట్రెస్టింగ్ టాక్ అబౌట్ అ ఫిలిం. టోటలీ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. వీఆర్ ప్లేయింగ్ విత్ రియల్ స్టఫ్ విత్ దట్ వన్. ఇట్స్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ వెరీ రియల్ అండ్ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్. ఇఫ్ ఇట్స్ గోనా హ్యాపెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ రియలీ సీరియస్లీ. ఇట్ ఈస్ ఎ క్రేజీ కామిక్ బుక్ అని అతనైతే చెప్పుకొచ్చాడు. అంటే ఇండైరెక్ట్ గా మార్వెల్ వాళ్ళతో డిస్కషన్ జరుగుతున్నట్టు అతనైతే కన్ఫర్మ్ చేశాడు. అండ్ అది ప్రాబబ్లీ మిడ్ నైట్ సన్స్ మూవీ గురించి అయి ఉంటుందని స్పెక్యులేట్ చేస్తున్నారు. మరి ఆ మూన్ నైట్ క్యారెక్టర్ కి సంబంధించి మార్వెల్ నుంచి ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్ ఆన్లైన్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ట్రైలర్ మాత్రం ఎప్పటి వరకు రాలేదు. అండ్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. మీరైతే వెయిట్ చేయొద్దు. అండ్ జూలైలో శాండియాగో కామికాన్ ఈవెంట్ జరుగుతుంది కదా. అక్కడ మార్వెల్ వాళ్ళకి హాల్ హెచ్ ప్యానల్ ఉంది. ఒకవేళ రిలీజ్ చేస్తే అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా రిలీజ్ చేయకపోతే డైరెక్ట్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ రీ రిలీజ్ ఉంది కదా దానికి అటాచ్ చేస్తారంట. అండ్ మార్వెల్ వాళ్ళు హైప్ ని లిమిటెడ్ గా మెయింటైన్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారంట. ఎందుకంటే ప్రీవియస్లీ 4 చిన్న టీజర్లు రిలీజ్ చేశారు కదా దానికే చాలా హైప్ వచ్చేసింది. అండ్ 1 బిలియన్ వ్యూస్ కూడా వచ్చినాయి. సో ఫ్యాన్స్ ఈ మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా చాలా హైప్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఒకవేళ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా ఫ్యాన్స్ లేనిపోని థియరీస్ అన్ని క్రియేట్ చేసుకుని హైప్ పెంచుకుంటారు. అండ్ అది మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఆ హైప్ ని మెయింటైన్ చేసి లిమిటెడ్ గా ఉంచడానికి ప్రెసెంట్ అయితే ఎటువంటి ట్రైలర్ రిలీజ్ చేయట్లేదంట. సో చూడాలి మరి ఆన్లైన్ లో ఈ మూవీ యొక్క ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో. అండ్ ఇది గైస్ వాళ్ళ అప్డేట్స్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్.